మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాలం లేసారా? ప్రార్థన చేసుకున్నారు కదా? ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం సెలువులో రక్తం కాచిన దేవుడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుంటే హృదయాన్ని దేవునికి సమర్పించండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి. పాపక్షమాపణ, పరలోక రాజ్యం, నిత్యభాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి రక్షణ లేని వారు యేసయ్య రక్షకుడిని అంగీకరించి రక్షణ తీసుకుంటే నిశ్చయంగా దేవుడు మనల్ని పరలోకం తీసుకుని వెళ్తాడు. ఆయనతో కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపావార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి దేవుడు నేడు మనకు అనుగ్రహించి వాగ్దానం 46వ కీర్తనలో నుంచి 11వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. జూన్యులంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి ఈరోజు మనం నడిపించిన దేవుడు. ఈరోజు జూలై 1 కదండి. జూలైలోనికి నడిపించినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. జూలై మాసం అంతా కూడా దేవుడు మనకి తోడయించానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆనందం, ఎక్కలేని ఆనందం, ఎక్కలేని సంతోషం. ఇంకేంటండి, దేవుడే మనకు తోడై ఉంటే ఇంకేమి మనకి చింత, దిగుల, బాధల, అప్పుల, ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ఏంటి? అవన్నీ కూడా దేవుడు మనకు తోడైనప్పుడు అవన్నీ కూడా ఉంటాయా? పరిగెత్తుకుంటూ పారిపోతాయి. ఆమెను చెప్పు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుడైన చూడండి, సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ నెలంతా కూడా జూలై మాసం అంతా దేవుడు మనకి తోడై ఉంచాలని వాగ్దానం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం మీద ప్రార్థించండి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కదండి. నిశ్చయంగా ఆయన నమ్మదగిన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమి కూడా తక్కువ కాదు. ఈ నెలంతా కూడా నువ్వు ఆనందంగా, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు అని దేవుని లేఖన చదువుతుంది. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉంచాలని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. కీర్తన 46వ కీర్తన 6వ వచనం 7వ వచనంలో ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడిని లేఖన చదువుతున్నాయి. వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు కదా. మరి జూలై మాసంలో దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉంటే నీకు ఏమీ తక్కువ కాదని మరలా ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు. ఎస్, ఇన్ని కరువులు వచ్చినా, కష్టకాలాలు వచ్చినా దేవుడు మనకు తోడై ఉంటే అవన్నీ కూడా మనకి ఏం ప్రాబ్లం చేయవు. అన్నీ కూడా పరిగెత్తుకుంటూ సైడ్కి వెళ్ళిపోతాయి. ఆయన తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. ప్రభువా, మా హృదయానికి, మా కుటుంబానికి రండి అయ్యా, మాకు తోడే ఉండు ప్రభు అని నువ్వు వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడి వాగ్దానం నెరవేరుస్తాడు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక, ఆయన మరి తోడై ఉన్నాడు కనుక మనకి ఇంకేమీ కూడా తక్కువ కాదు. నీకు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. పరలోక వాక్యాలు తెరిచి ఆయన దీవుల్ని కుమ్మరించే దేవుడు కదా. నీకేమీ తక్కువ కాదు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 6:18లో ఆయన అబద్ధం ఆడాడు. ఎప్పుడు కూడా అబద్ధం ఆడనారని దేవుడు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైంది కూడా ఏది కూడా లేదు. కాబట్టి ఆయన మనకు తోడై ఉంచానని ఈ జూలై నెలలో ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఇంత మంచి వాగ్దానం అండి. ఈరోజు ఆయన మనకు తోడై ఉంటే మనకి ఏమీ కూడా తక్కువ కాదు. ఆర్థిక సమస్యల, అప్పుల, కుటుంబ వాడికి కట్టుకోవాలన్నా, పిల్లలు చదివించుకోవాలన్నా, ఇంకేం తక్కువ, నీకేం తక్కువైంది, నీకు ఏది కూడా తక్కువ కాదు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను తోడై ఉన్నాను కనుక నీకేమీ తక్కువ కాదు. ఎస్, ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా
ఈరోజు మనకు తోడే ఉంటా అంటున్నాడు. ఈరోజే కాదు, ఈ నెలంతా కూడా జూలై మాసంలో మంచి వాగ్దానం. ఈరోజు ఈ నెలంతా కూడా దేవుడు మనకు తోడండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతే కదా, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమే అన్నాడు ఆయన. హల్లెలూయా. చూసారా, ఆయన తోడు నీడగా ఉండాలని ఈరోజు బంధువులు తోడుగా ఉంటారు, వెళ్ళిపోతారు కదా. స్నేహితులు తోడై ఉంటారు, మరలా వెళ్ళిపోతారు. నీ దగ్గర ఏం లేకుండా వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు నేను తోడై ఉంటాను. ఎస్, నీ చేయి పట్టుకుని నడిపిస్తాను, నీకు తోడై ఉంటాను, నీకు ఏమీ తక్కువ కాకుండా చేస్తాను. ఇలా అంతా కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు అండి. నమ్మండి, వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఆమెను చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. మన ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రేమించి నిజంగా మంచి వాగ్దానం ప్రభా. అయ్యా 46వ కీర్తనలో నుంచి ప్రభా 11వ వచనం, ప్రభా సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాం. లేఖనాలు ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు, అయ్యా మాకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన వీళ్ళంతా కూడా ప్రభా తండ్రి మీకు స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్న వాగ్దానం నెరవేర్చండి ప్రభా. ఎవరైతే నాయనా ప్రభా మరి ఒంటరిగా ఉన్నారో, నేను ఒంటరి వారిని నాకు ఎవరు లేరు అనుకుని బాధపడుతున్నారో, వారికి తోడేంటి సహాయం చేయండి. మీ బిడ్డలందరికీ ఉద్యోగం తెచ్చేయండి ప్రభా. నువ్వు తోడేంటి ఇంకేమి కొద ఉండదు కదా ప్రభా, నీకేమీ తక్కువ కదని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. ఉద్యోగం తెచ్చింది, వివాహం కానీ వివాహం తెచ్చింది, గర్భాలైన వారికి గర్భాలు తెరవండి వేస్తున్నావులో. యవనస్తులందరికీ మంచి సమకూర్చండి వేస్తున్నావులో తండ్రి. మంచి అమ్మాయిలను అనుగ్రహించండి తండ్రి, కృప చూపించండి. గర్భిణీ స్త్రీల సుఖ ప్రస్తుతాన్ని అనుగ్రహించండి. చేసా ప్రయాణస్తులందరూ కూడా కాపాడిన క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించిన ఆయన క్షేమం తెచ్చేయండి. ఉద్యోగస్తులను వ్యాపారస్తులను దీవించండి, రైతులందరినీ దీవించండి. దేశాన్ని రాష్ట్రాలందరినీ కాపాడండి. సంఘాన్ని సేవకులను ఆశీర్వించండి ప్రభా. నిరుపేద సేవకులందరినీ ఆశీర్వించండి, దీవించిన అయ్యా. మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను స్వామి. కుటుంబంలో ప్రేమ ఐక్యత తెచ్చేయండి. భార్య భర్తల మీద సమాధానం తెచ్చేయండి. అత్త గొడవల మధ్య సమాధానం కలగాలి. గొడవలు పెట్టించి దుర్రాత్మ వేస్తున్నాను బంధిస్తున్నాం తండ్రి. పిల్లలకు నాయన అమనస్తులకి కన్ఫ్యూజన్, టెన్షన్స్ ప్రభు అయోమయం కలిగిస్తున్న దురాత్మలు యేసుక్రీస్తును బంధిస్తున్నాం తండ్రి. ఇద్దరు ఆయన వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలకు తోడేంటి సహాయం చేయండి. మీ తోడుగా ఉంచిన ఆయన ప్రభు అన్నీ కలిగి ఉన్నట్లే ప్రభు. నాయన నువ్వు తోడంటే మేము అన్నీ కలిగి ఉన్నట్లే మా నాయన, ఏ కొరత మాకు ఉండదు ప్రభు. తోడు నిలుగుండి సహాయం చేయండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.